నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. రమణ మహర్షి గురించి చెప్తూ కావ్యకంఠ గణపతిని అంటారు. భారతదేశం అస్వతంత్రతలో ఉన్నది, కూడని శక్తులు ఎన్నో వ్యాపించాయి. మళ్ళీ జ్ఞానం అంటే ఏంటో చెప్పాలని సుబ్రహ్మణ్యుడు రావాలి, ఇది సుబ్రహ్మణ్యం ఆవిహింపజేయాలి అంటాడు గణపతిముని. అలాంటి సుబ్రహ్మణ్య తేజమే రమణుల వారు అని చెప్తాడు జ్ఞానస్వరూపంగా. ఇవన్నీ రహస్యములండి ఇక్కడ. అలా ఆదిశంకరుడు అద్వైత సిద్ధాంత ప్రతిష్టాతగా రావడానికి ముందు యజ్ఞస్వరూపమైన కర్మను ప్రతిష్ఠ చేయడానికి కుమారుల భట్టు వచ్చాడు ఆయన. ఆ కుమారుల భట్టు కుమారాంశ సంభూతులు అంటారు. అంటే ఎప్పటికప్పుడు కుమార అంశ కలగాలి ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం. అది మనం మరొక్కసారి సుబ్రహ్మణ్యుని ధర్మాన్ని దేశాన్ని రక్షించడానికి ప్రార్థన చేయాలి. మన బుద్ధుల్లో అలముకున్న జాడ్యాన్ని, మన సంస్కృతి గొప్పతనం మనకే తెలియని జడత్వాన్ని పోగొట్టమని మనం ప్రార్థన చేద్దాం. కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు విజయానికి దైవం, జ్ఞానానికి దైవం, ఆరోగ్యానికి దైవం, మోక్షానికి దైవం, దేనికి కాదు సంపూర్ణమైన శివశక్తి స్వరూపుడు. అది ఆదిశంకరుడు చెప్పిన ఈ శ్లోకం మరొక్కసారి అనుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరం తే గిరశ్చాపి చిత్రం. ఇది వింటూ ఉంటేనే ఒక సంగీతంలో ఉంది. ఎవరు రీసెర్చ్ చేయదలుచుకుంటే ఒక సబ్జెక్ట్ అండి. హిందువుల స్తోత్రాలు, వాటి రహస్యాలు, దీని మీద అంతే రీసెర్చ్ చేయొచ్చు. ఒక్కొక్క స్తోత్రం రిధం ఒక్కొక్కలా ఉంటుంది. అందులో పొయిట్రీ, అందులో వాడిన మంత్రశాస్త్రం, యోగశాస్త్రం ఇలా తీయాలంటే ఒక్క స్తోత్రం బేస్ చేసుకుంటే ఎన్ని ఉంటాయో. పైగా ఇంత ఛందస్సు, ఇంత సంగీతం ఒక ఆర్టిస్టిక్ వ్యూతో చూసిన నాస్తికుడైనా సరే మన స్తోత్రాలకు నమస్కారం చేయవలసింది. అంత గొప్ప ఉన్నాయండి ఇక్కడ. వింటూ ఉంటేనే ఎలా కనబడుతుంది. ఒక శివతాండవ స్తోత్రం చదువుతుంటే తాండవం కనబడుతుంది, దానిలో ఉన్నటువంటి లయ అలాంటిది. ఆయన కాలభైరవ స్తోత్రం చదివితే భైరవుడు సాక్షాత్కరిస్తాడు. అలా దానికి అది రాశాడంటే ఆ ఛందస్సు అక్కడ ఫిక్స్, అంతే. అలా చెప్పగలిగిన శక్తి ఆయనకున్నది. ఇప్పుడు స్వామి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాడు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. మయూరాధిరూఢం, మయూర వాహనంపై స్వామివారు ఉన్నారు. ఈ సందర్భంలోనే ఒక్కసారి ప్రథమ దివసంలో స్వామి యొక్క జననగాథను స్మరించాలి కనుక ఈ జననగాథ గురించి చెప్పుకుందాం. జననగాథ చెప్పాలి అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క చిన్ని చిన్ని భేదాలతో స్వామి జననగాథ చెప్పబడుతుంది. రామాయణం ఒకలా చెప్తుంది, భారతం మరొకలా చెప్తుంది, స్కంద పురాణంలో ఇంకొంచెం తేడా కనబడుతుంది. స్కంద పురాణం రెండు భాగాలకు ఉంటుంది, ఖండములు సంహితలని. సంహితా భాగంలో కథ ఒకలా ఉంటుంది, ఖండములు ఎందు మరొకటి ఉంటుంది. మహేశ్వర ఖండం అని స్కంద పురాణంలో పెద్ద విస్తృత ఖండం ఉంది. ఆ ఖండంలో సుబ్రహ్మణ్య జననగాథ ఉంది. ఇది కాకుండా సంహితా భాగాల్లో మళ్ళీ సుబ్రహ్మణ్య జననగాథ చెప్తాడు. ఒకే వ్యాసుడు రెండు రాశాడు. భారతం కూడా ఆయనే రచించాడు, అక్కడ సుబ్రహ్మణ్య జననగాథ ఉంది. వాల్మీకి రామాయణంలో సుబ్రహ్మణ్య జననగాథ ఉన్నది. ఆయన అక్కడ వేదముల్లో ఉన్నది చెప్పాడు, కానీ ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? చిత్రం ఏంటంటే వీటన్నిటిలో కించిత్ భేదం కనిపిస్తుంది.
భేదం కనబడగానే చాలామంది అనుకుంటారు అసలే ఏకాగ్రంగా విని చదవడమే చేత కాదు, వాటిల్లో మళ్ళీ భేదాలు అంటే ఏ బాబు ఏది నమ్మడం అని. అన్నీ రాసిన వాడు ఒకడే అయినప్పుడు ఏది నమ్మడం అనే ప్రశ్న ఎందుకు అంటే ఇందులో ఏదో మిస్టిక్ సీక్రెట్స్, ఫిలసాఫికల్ సీక్రెట్స్ ఉన్నాయి, ఒక రహస్యాలు ఉన్నాయి, మార్మికత ఉంది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మర్మాన్ని చూపించాడు వ్యాసుడు. అవన్నీ క్రోడీకరించి గ్రహించగలగాలి మనం ఇక్కడ. అది ఆ రహస్యం. ఎందుకంటే పురాణాలు ఒక కథల పుస్తకం కావు, పురాణాలే అత్యంత గహనం అర్థం చేసుకోవడం తెలుసా. తేలికైన భాష ఉంటుంది. ఎందుకంటే విషయం గట్టిదైతే భాష తేలిగ్గా ఉంటుందిట, విషయంలో బలం లేకపోతే భాష గట్టిగా ఉంటుందిట. కానీ ఇన్ని సమాసాలతో ఇంత చెప్పారంటే లోపల సరుకు లేదని అర్థం. లోపల సబ్జెక్ట్ గట్టిగా ఉంటే భాష తేలిగ్గా ఉంటుంది. అదే పురాణ భాష తేలిక, భావం గంభీరం. ఎంత ఆలోచించాలో. ఒక్క పురాణ కథలో మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, యజ్ఞశాస్త్రం, తత్వశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇన్ని శాస్త్ర సంకేతాలు ఉంటాయండి. అది రహస్యం. సుబ్రహ్మణ్య కథలో జ్యోతిష్ శాస్త్ర సంబంధం ఉంది. అసలు కృత్తికా నక్షత్రం అనగానే మనకు తెలుస్తుంది, ఓహో ఇది ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించిన అంశం, అంతరిక్ష విజ్ఞానం ఏదో ఉంది అని తెలుస్తుంది ఇక్కడ. అంటే జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన అంశం ఏదో ఉంది ఇక్కడ. సుబ్రహ్మణ్యుడే కుజగ్రహానికి ఒక అధిప్రత్యదేవతలుగా గోచరిస్తాడు. మరి అంటే గ్రహము నక్షత్రము ఏదో సంబంధం ఉంది కదా. కానీ ఇది అంతరిక్షానికి సంబంధించిన కథ ఏదో ఉంది, జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన రహస్యం ఉంది. యోగ శాస్త్రంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రాధాన్యం చాలా ఉన్నది. యోగం అనేదే షట్చక్రాలతో కూడినది. మూలాధారం నుంచి ఎన్ని చక్రాలు చెప్పండి? షట్ చక్రాలు అంటే 6 చక్రాలు. సుబ్రహ్మణ్యుడికి ఎన్ని ముఖాలు అంటే ఏదో లింక్ ఉంది, కొంత తెలిస్తే చాలు ఇక్కడ. సుబ్రహ్మణ్యుడు యజ్ఞాగ్ని స్వరూపుడు, కానీ యజ్ఞశాస్త్రంతో ఏదో ఉంది. కానీ యోగశాస్త్రం, యజ్ఞశాస్త్రం, మంత్రశాస్త్రం ఎన్ని ఉన్నాయండి, ఏవో రహస్యాలు ఉన్నాయన్నమాట. మనకి ఇందులో అన్నీ కావాలి. మనం బాగుండాలంటే యజ్ఞం చేయించుకుంటాం, జాతకం చూపించుకుంటాం, అన్నీ కావాలా లేదా? గ్రహాలు అనుకూలించాలి, దేవతలు అనుకూలించాలి, అందరు అనుకూలిస్తే కానీ బతుకు బాగుపడట్లేదు. కానీ ఒక్క కథలో ఇన్ని ప్యాక్ చేస్తున్నాయండి సుబ్రహ్మణ్య కథలో. కానీ ఆ కథ మర్మలు విప్పితేనే మనకి ఎన్ని రోజులు పడుతుందో అన్ని మర్మములు ఉన్నాయి. కానీ క్లుప్తంగా ఒక్కసారి సుబ్రహ్మణ్య జనన గాథ విందాం, మనల్ని మనం తరింపజేసుకోవడం కోసం. అప్పుడే మయూరాధిరూఢం అర్థమవుతుంది ఇక్కడ. సుబ్రహ్మణ్యుడు శివపార్వతుల తనయుడు. సుబ్రహ్మణ్యుడికి సంబంధించి పుస్తకాలు వెతుకుతామా అంటే కుమార సంభవం అని పుస్తకం ఉంది. రచించిన వారెవరు? ఇంతమందేనా? కాళిదాస మహాకవి రచించాడు. ఈ టైటిల్ పెట్టింది ఎవరు అంటే వాల్మీకి పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే విశ్వామిత్రుడు చెప్తూ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ అన్నాడు. అది నచ్చింది దీనికి, ఎవరికి? కాళిదాస్కి. ఆయన వాల్మీకి భక్తుడు కాళిదాసు. అందుకే మరొక చోట రఘువంశం చకార అని అన్న మాట తీసుకుని రఘువంశం అనే కావ్యం రాశాడు. అది వాల్మీకి ఇచ్చిన మాటే. కుమార సంభవం అనే మాట కూడా వాల్మీకి అంటే అందిపుచ్చుకుని రాశాడు. ఇప్పుడు కుమార సంభవం అన్నాడు కదా అని మీరు వెళ్ళి ఆ పుస్తకం తెచ్చుకుని ఓహో కుమారస్వామి కథ ఉంటుందేమో వెతికితే మొత్తం ఎక్కడ కుమారస్వామి కథే లేదు. ఇదేమిటండి కాళిదాసు అలా చేశాడు, పేరేమో కుమార సంభవం, వెతికితే కుమారస్వామి కథ ఉండదు. అది ఎలా ప్రారంభిస్తారంటే పార్వతీదేవి జననంతో ప్రారంభించి పార్వతీ కళ్యాణంతో మొదలు పెడతాడు. క్రమంగా ఆమె తపస్సు చేయడం, శివుడు అనుగ్రహించడం, శివపార్వతుల కళ్యాణం, వాళ్ళిద్దరూ కైలాసంలో విహరించడం, పూర్తయిపోయింది పుస్తకం. మరి కుమార సంభవం లేదే. అలాగా కథ పెట్టి టైటిల్ పెడితే గొప్ప కవి ఎలా అవుతాడు? కవిత్వంలోనే టైటిల్ పెట్టడంలోనే మర్మం చూపించాడు మహానుభావుడు ఇక్కడ. శివపార్వతుల కళ్యాణం అంటే వాళ్ళిద్దరు ఏకత్వం, వాళ్ళ ఏకత్వం అంటేనే కుమార సంభవం అనే ఉద్దేశం. అది ఇక్కడ అలా పెట్టాడు ఆయన రహస్యం. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ పెళ్ళి ఎందుకు జరిగింది అసలు నిజానికి? అసలు శివపార్వతులు ఇద్దరు వేరా? శివుడు శక్తి ఎప్పుడు కలిసే ఉంటారు సృష్టికి పూర్వంలో. సృష్టి చేయాలనుకున్నప్పుడు శక్తి ఆయన నుంచి వ్యక్తమై సృష్టి చేస్తాం. అది ఉపాసన కోసం శివ పార్వతం 2 రూపాయలు అయింది. కానీ ఒకడేవాడు, ఒకడని చెప్పడానికి అర్ధనారీశ్వరుడు. కానీ లీలగా అమ్మవారు వేరుగా వచ్చి మన శివుణ్ణి చేపట్టింది. అయితే ఆ చేపట్టడం వల్ల ఎందుకు చేపట్టింది అంటే దక్ష ప్రజాపతి చేసినటువంటి కూడని పని వల్ల దక్షుడు కూతురుగా శివుని చేపట్టిన అమ్మవారు దక్షుడిని విడిచిపెట్టాలని చెప్పి శరీర త్యాగం చేసింది. తన కోసం తపస్సు చేస్తున్నటువంటి మేనా హిమవంతులకు కుమార్తెగా అవతరించింది. ఆమెను చేపడితే కానీ శివుడి యొక్క తేజస్సు వల్ల తనయుడు లభించాడు. ఎందుకంటే అంతకుముందు వజ్రాంగుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు తపఫలితంగా అతను కుమారుడు కలిగాడు. వాడి పేరు తారకాసురుడు. ఈ తారకాసురుడు బాధలు దేవత తాళలేకపోతున్నారు. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క టాలెంట్ అండి పీడించడంలో. వీడి టాలెంట్ వీడే. మన అనుగమాలు చెప్పుకున్నాం. మీరు రాక్షసుల మీద రీసెర్చ్ చేస్తే ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క విధంగా పీడించడంలో వెరైటీలు, వాళ్ళ వరాల్లో వెరైటీలు. అందుకే ఇందరు రాక్షసులు కదా. ఏ పురాణం చదివినా రాక్షసులు దేవతలు ఒకటే కదండి అంటే ఒకటి కాదు, ఒక్కొక్క దానికి వెరైటీ ఉందండి. ఒక్కొక్క కాలంలో రాక్షస బాధ ఒక్కొక్కలా ఉండడం మనం ఇప్పుడు చూస్తున్నాం అక్కడ.
స్వాతంత్రం రాకముందు ఒక విధంగా రాక్షస బాధ ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరొక రాక్షస బాధ చూడట్లేదు. కనుక రాక్షసుల బాధల్లో వెరైటీలు ఉంటూ ఉంటాయి. రాక్షసుల బాధల్లో వెరైటీలు ఉంటే వాళ్ళని శిక్షించడంలో వెరైటీలు వస్తాయి. మొత్తానికి మనక రకరకాల రాక్షస బాధల్ని రకరకాల రూపాలతో శిక్షించవలసిన అవసరం ఉంది కనుక మనకు రకరకాల పురాణ కథలు అవసరమే తెలుసుకోవాలి. ఇలా మనం పరిశీలిస్తే తారకాసురుడి బాధ చాలా చిత్రం. వీడేంటంటే ఈ ప్రకృతిలో కలిగినవేవి నన్ను ఏమీ చేయకూడదు, ఇంతవరకు సృష్టిలో ఉన్న దాని చేత నేను చంపబడకూడదు అన్నాడు. ఇక్కడ చాలా తెలివైన వాడు. ఇక్కడ ఇంతవరకు సృష్టిలో ఉన్నది అంటే ఇప్పుడు సృష్టిలో ఉన్న పంచభూతాలు వాటిలోంచి రావాలి, సృష్టికి అతీతమైన వాడి నుంచి రావాలి. ఇప్పుడు సృష్టికి అతీతమైన వాడు శివుడే, ఆయన యొక్క శక్తి. ఈ శక్తి శివుల సంయోగం లేని సృష్టి ఇప్పుడు ఏది ఉంటుంది, ఆయన నుంచి రావాల్సిన వాడేవాడు వాడు చంపాలి. అందుకే అలాంటి వాడు కలగడు. పైగా శివుడు ఇప్పుడు తపస్సులో ఉన్నాడు. ఇది దక్ష ప్రజాపతి కూడని పని చేయడం వల్ల అమ్మవారు తను త్యజించారు కనుక తను సతీ వియోగం తపస్సు చేస్తున్నాడు. కానీ తపస్సులో బ్రహ్మచారి అయిపోయాడు కనుక సంతానం కలగదు అని ధీమాతో ఈ వరం కోరుకున్నాడు. శివశక్తుల యోగం సాధ్యం కాదు కనుక వాళ్ళ యోగంతో కలిగిన తనయుడి చేతనే చావాలి అని పెట్టుకున్నాడు ఆయన. అది కలగదు అనే ఉద్దేశంతో, ఎలాగోలో చావు తప్పదు కనుక ఇలాంటి కండిషన్ పెట్టాడు ఆయన. బ్రహ్మదేవుడు వరం శాంక్షన్ చేశాడు. తర్వాత చూసుకుంటారులే శివుడు విష్ణువు మనకెందుకు శాంక్షన్ చేసేదని వెళ్ళిపోయాడు ఇక్కడ. దాని తర్వాత వచ్చింది బాధ. ఇప్పుడు ఆ శివుడు చూస్తే ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవే నమో నమః అని దక్షిణామూర్తి యోగంతో తపస్సులో ఉన్నాడు ఆయన. మళ్ళీ ఎలా బ్రహ్మచారి అవుతాడు? ఆ బ్రహ్మచారి అయిన వాడు తిరిగి గృహస్థ ఎలా అవుతాడు? తిరిగి తీసుకురావాలి ఆయనకి. ఆయన్ని తిరిగి ప్రపంచం వైపు తిప్పాలి అంటే ఆ శక్తికే సాధ్యం. ఆ శక్తి ఇప్పుడు ఆవిర్భవించాలి అనుకుని తపన పడ్డారు. ఆవిర్భవించింది సరే, వాళ్ళిద్దరు కలయిక కలగాలి. దేవతల హడావిడ అంతా ఇంత కదండి. అందుకే నారదుల వారిని పంపించారు. నారదుల వారు వెళ్ళి అప్పుడు ఎదుగుతున్న అమ్మాయి దగ్గరికి వచ్చి శివుడి గురించి చెప్పారు. చిన్నపిల్లల దగ్గరికి వచ్చి మగాళ్ళ గురించి వర్ణించి ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పగానే ఆ శివుడే నా భర్తను కూర్చుందని ఆయన కోసం తపస్సు చేసింది. అంటే ముందు సేవ చేసింది. ఆ సేవలతో ఆయన లొంగుతాడేమో అనుకుంది, ఆయన వశం కాలేదు. పోనీ ఆయన కోరిక పుట్టించితే ఆయన అమ్మవారి వైపు చూస్తాడేమో దేవతలంతా మన్మధుడిని పంపించారు. ఆ మన్మధుడు కాస్త శివుడి కంటి మంటలు దగ్ధమైపోయాడు. మన్మధుడినే కాల్చేసిన వాడికి ఇంకా పెళ్ళేమిటి, సంతానం ఎలా కలుగుతుంది అని అందరూ బాధపడుతున్నటువంటి సమయం అది. మొత్తాన్ని వీడి తాపత్రయం అంతా దీనికోసమే, లోక కళ్యాణం కోసమని మళ్ళీ శివుడు పార్వతిని చేపట్టాడు. ఉభయులకు వివాహమైంది. అంతవరకు జరిగింది. ఇక్కడ శివుని యొక్క తేజస్సు అమ్మవారి కారణంగా వెలికి వచ్చిందండి. ఈ ఘట్టం అనేక పురాణాలు అనేకమున్న అన్ని సారాన్ని కలబోసి ఒకటిగా చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ సారాన్ని అన్వయిస్తూ సమన్వయం చేస్తూ ఎక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం వాడు మర్మాలతో సహా చెప్పడం జరుగుతుంది. ఈ కథ వింటూ ఉంటే మామూలుగా జననంలా ఉండదు. సుబ్రహ్మణ్య జన్మ మామూలు జన్మ ఎలా అవుతుందండి? ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మామూలు వాళ్ళు కారు కదా, మానవుల వాళ్ళు. అతను సాక్షాత్ పరమేశ్వరుడు, ఆవిడ సాక్షాత్ పరాశక్తి. పోనీ రూపం స్వీకరించింది ఎవరకు అంటే విశ్వంస సంభూతులైన దేవత అయిన హిమవంతునికి. కనుక వాళ్ళు మానవుల ప్లేన్లో జరగలేదు, ఎర్త్లీ ప్లేన్లో జరగలేదు, హ్యూమన్ ప్లేన్లో జరిగిన కథ కాదు అది. ఇక్కడ దాని డివైన్ ప్లేన్ అది ఇక్కడ. కనుక దాని భూమికే వేరు. అటువంటిప్పుడు మానవుల జన్మంలో అది ఎలా ఉంటుంది? ఉండదు. కనుక జననంలో ఏదో ఒక ఆశ్చర్యకరమైన అంశం ఉంది ఇక్కడ. అటువంటి శివుని యొక్క తేజస్సు వెలికి రాగానే ఆ తేజస్సుని భరించలేకపోయింది భూమి, కైలాసం భరించలేకపోయింది ఆ తేజస్సుని. అప్పటికప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తూ ఉంటే ఈ తేజస్సుని భరించగలవారెవరు అంటే ఈ అగ్ని వచ్చినే భరిస్తానన్నాడు. ఎందుకంటే అగ్ని ఎప్పుడు ముందుంటాడండి దేవతలకి, అందుకే ఆయన పేరు అగ్ని. అగ్ని అంటే ముందున్నవాడు అని అర్థం. అగ్రే నియతి ఇది అగ్నిహి అని అర్థం, ముందుంటాడు. అందుకే ఎవరైనా చండీ సప్త చదివే అలవాటు ఉంటే వన్నీ పురోగమాహ అనే మాట అంటారు. అంటే దేవతలు అగ్నిని ముందు పెట్టుకుని స్తోత్రం చేస్తారట. చూడండి ఇక్కడ అగ్నిని ముందు పెట్టుకుంటారు. ఇందులో ఎన్నో రహస్యములు ఉన్నాయి. పేరుకి కథ, లోపలంతా సంకేతాలు. దీన్ని సింబాలిజం అని కొందరు అంటారు. ఇక్కడ సంకేతవాదం. ఇక్కడ ఒకానొక రహస్యం కనబడుతుంది ఈ కథలో. వచ్చింది శివ తేజస్సు. ఆకాశానికి కూడా ఆవలున్న పరమాత్మ యొక్క తేజస్సు ప్రకృతిలోకి ప్రవేశించగానే ప్రకృతి భరించలేకపోయింది. ఆ సమయంలో దేవతల్లో ఒకడైన అగ్నిని ముందు పెట్టుకుని దేవతలు ప్రార్థన చేస్తున్నారు. స్వామి, ఈ తేజస్సు ఆవిష్కృతం వల్ల ఒక మహాప్రళయ వాతావరణం కనబడుతున్నది అని ప్రార్థిస్తే అగ్నిదేవుడు వీళ్ళందరికీ ముందున్నాను కదా అని ఆయన అగ్ని మహాతేజస్సు కదా, ఇది నేను పట్టుకోగలను, నిభాయిస్తానన్నాడు. అయితే సరే తీసుకో అన్నాడు శివుడు. ఆ తేజస్సుని అగ్ని గ్రహించే ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదండి. ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది. ఆ సమయంలో ఒక్క రహస్యం చెప్తారు. అగ్నిముఖావై దేవాహ అని వేదం చెప్తుంది.
అంటే దేవతలు అగ్నిముఖులు. మీరు విష్ణు సహస్రం చదివిన ముందు ధ్యాన శ్లోకంలో ఈ మాట వస్తుంది, మీరు గమనించారో లేదు. భూపాదం యస్య నాభిర్వియదశ్చంద్ర సూర్యోచ నేత్రే కర్ణావాసాశిరోజ్యోర్ముఖమపి దహనో. ముఖమపి దహన. దేవతలు అగ్నిముఖులుట. ఇప్పుడు మన కడుపులోకి ఆహారం కావాలంటే నోటి ద్వారానే వెళుతుంది. ఇంద్రియాలకు బలం కావాలంటే నోటి ద్వారానే వెళ్ళాలి ఆహారం. అందుకని చేతికి బలం కావాలని చేతిలోకి ఆహారం, కాలికి బలం కావాలని కాలికి ఆహారం ఎవడు పంపడు. దేనికైనా నోటి నుంచే వెళుతుంది. మన ఇంద్రియాలన్నిటికీ నోటి ద్వారానే ఎలాగ ఆహారం వెళ్ళాలో దేవతలందరికీ అగ్ని ద్వారానే ఆహారం వెళ్ళాలి. ఇది ఫిక్స్డ్ అండి, ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఇది అందుకే దేవతలకు అగ్ని ద్వారానే ఆహారం వెళ్ళాలి కనుక ఏ దేవతకి మీరు ఆహుతి ఇవ్వాలన్నా అగ్నిహోత్రం రగిల్చి ఆహుతి వేస్తారు. విష్ణుయాగమైన, శివయాగమైన, ఇంద్రయాగమైన ఏ దేవతలకైనా ఆహుతులు ఇంద్రాయ స్వాహ అని వేసేది ఎందులో? కనెక్ట్ అవుతున్నారు కదా. ఇంద్రాయ స్వాహ అని వేసేది అగ్నిలో వేస్తున్నాం. అలాగే వరుణాయ స్వాహ అన్న అదే, విష్ణవే స్వాహ అనే, శివాయ స్వాహ అన్న అందులోనే కదా. ఎవరికైనా అగ్నే, ఎందుకంటే అగ్ని దేవతలందరికీ ముఖం. అదే ఒక్క అగ్నిలో వేస్తే దేవతలందరికీ వెళ్ళిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కథలో ఒక్కొక్క మర్మం శ్రద్ధగా వింటే అంత అందం కనబడుతుందో. అగ్నిలోకి వెళితే అందరు దేవతలకు వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు శివతేజస్సు ఎవడు తీసుకున్నాడు? అగ్ని. అప్పుడు రూల్ ప్రకారం ఏమైపోవాలి? అందరు దేవతలకి సంక్రమించింది ఒక్కసారి ఆ తేజస్సు. వాళ్ళు భరించలేకపోతున్నారు శివతేజాన్ని. శివతేజం అంటే దేవతలకే దేవుడైన వాడు, దేవతలకు అతీతుడైన అలాంటి శివుని యొక్క మహా తేజస్సు పై హిరణ్యరేతసే నమః అని శివసహస్రనామ స్తోత్రంలో చెబుతాం. అది హిరణ్యరేతస్సు, అలాంటి మహా తేజస్సు. అది దేవతలందరిలోకి ప్రవేశించగానే వాళ్ళు భరించలేకపోతున్నారు. శివ మహాదేవా అని అరుస్తున్నారు. ఇక్కడ ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంటుంది. మీరు నా అనుగ్రహంతో మీలో ప్రవేశించిన తేజస్సుని వెలిగ్రక్కండి అన్నాడు. అంటే భరించలేనప్పుడు మనం ఒమిట్ చేస్తాం. అలాగే మీలోకి వెళ్ళిన తేజస్సుని బయటకు పంపించండి అన్నాడు. ఇక్కడ వాళ్ళ సంకల్పం చేత ఏం చేశారంటే అగ్ని ద్వారా ప్రవేశించిన తేజస్సునందరూ బయటకు పంపించారు. పంపించగానే వాళ్ళలోంచి వచ్చింది కనుక వాళ్ళ యొక్క శక్తి కూడా దానిలో కలిసింది. ఇందులో గమనించవలసింది అర్థం. ముందు శివుని యొక్క తేజస్సు, దానికి అగ్ని కలిసి సర్వదేవతలు యొక్క శక్తి కూడా అందరు కలిసింది. ఇప్పుడు ఆ తేజస్సు ఎంత గొప్పదో చూడండి. అందుకే జరిగింది ఈ లీల. దాన్ని పట్టుకుని అప్పుడు అగ్నిభట్టారకుడితో చెప్పాడు, ఇది నీలో ప్రవేశించి డివైడ్ అయ్యి మళ్ళీ కలెక్టివ్గా వచ్చింది. ఇప్పుడు చూడు, సర్వదేవతాత్మకమైన తేజస్సు ఇది. దీన్ని కొద్ది కాలం ఓపిక వహించు, ఓపిక పట్టే శక్తి నీకు ఇస్తాను. దీన్ని భరించగలిగినటువంటి స్థానం ఒక్కరి వల్ల కాదు. దానికి జ్యోతిర్మండల సంబంధమైన రహస్యం ఒకటి ఉన్నది. అది త్వరలో జరుగుతుంది ఆ కథ. నువ్వు అంతవరకు వేచి చూడు అని చెప్పాడు. అనిభోత్పర్వత ప్రాంతం వద్ద గంగానదీ తీరం దగ్గర అగ్నిదేవుడు ఒక అగ్ని మంట రూపంలో ఉన్నాడు. ఆ సమయంలో సప్తర్షుల భార్యలు కూడా స్నానం చేయడానికని గంగ వద్దకు వచ్చారు. చలి తీవ్రంగా ఉంది. చలి కాచుకోవడానికి మంట పెట్టుకుంటే బాగుందంటే ఎదురుగా మంట కనబడుతుంది. ఇది బాగుంది కదా అని 6 అటు వెళ్ళబోయారు. అరుంధతి తపస్సు వేరు, చాలా గొప్ప తల్లి ఆవిడ. మిగిలిన వాళ్ళు తక్కువని కాదు, ఆమెతో పోలిస్తే మిగిలిన వాళ్ళ స్థాయి వేరు. అరుంధతి మహాతపస్సుని. అందుకు ఆవిడేమన్నదంటే తొందరపడకండి, అటు వెళ్ళకండి అన్నది ఆవిడ గ్రహించింది. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చలి కాచుకున్నారు. ఈశ్వర సంకల్పం ప్రేరేపిస్తే ఇంకేం చేస్తారండి. ఇంకా అగ్నిభట్టారుగా తనలో ఉన్న తేజస్సు ఎదురుగా ఆ స్త్రీమూర్తులు 6 కనబడగానే తనలో ఉన్న శివ తేజస్సుని ప్రకాశ రూపంలో, అదేవిధంగా ఉష్ణతా రూపంలో, అంటే వెలుగు వేడిమి రెండు ఉంటాయి సూర్యుళ్ళు మన అగ్నిలో, వెలుగు వేడిమి. ఈ వెలుగు వేడిమిల రూపంలో తనలో అంతర్గతమైన శివ తేజస్సుని రోమకూపాల ద్వారా వాళ్ళలో ప్రవేశింపజేశారండి. ఇక్కడ 6 గడిపోయింది. ఎవరు వాళ్ళు? కృత్తికలు. వాళ్ళు 6 ప్రవేశించింది. వాళ్ళు చలి కాచుకున్నారు, స్నానం చేసి వచ్చేసారు. తర్వాత వాళ్ళ గర్భధారణ జరిగిందని తెలిసి ఋషులు, వాళ్ళ పతులు, మీరు మాకు అగ్రాహ్యులు, ప్రస్తుతం స్వీకరించకూడదు అని చెప్పి వాళ్ళు విడిచిపెట్టారు. వాళ్ళకి ఏ లోపం లేకుండా ఇలా ఎందుకు జరిగిందో వాళ్ళకి తెలియలేదు. వెనకాంత లీలారచన. మొత్తానికి వాళ్ళు గర్భమును ధరించిన తర్వాత పతుల చేత విడువబడినటువంటి వారే ఈ గర్భాన్ని ఎలాగైనా త్యజిద్దాం అనుకున్నారు. వాళ్ళకి సూచనగా వెళ్ళి అక్కడ ఆ గంగలో ప్రవేశింపజేశారు దాన్ని. ఇక్కడ ఎట్నుంచి ఎటు వెళ్తుందో చూడండి. కథ అంతా గమనించవలసిన అంశం ఇక్కడ. షట్కృతికుల నుంచి ఆ తేజస్సు దేనిలో ప్రవేశించింది? గంగలో. ఆ ప్రవేశించిన తేజస్సు ఒక దగ్గర సమీకరింపబడగానే ఆ మహాతేజస్సును గంగ భరించలేకపోయింది. భరించలేక ఎక్కడైనా దాన్ని చేర్చాలని గంగ ప్రవాహ రూపంలో వెళుతూ క్రమంగా గౌరీకుండము అని కూడా ఉన్నది. అమ్మవారు అక్కడ తపస్సు చేశారు శివుని కోసం. గౌరీకుండం
అక్కడికి వెళ్ళి విడిచిపెట్టింది. ఆ గౌరీ కుండంలో ప్రవేశించింది. క్రమంగా అలా అలా ఒడ్డుకొచ్చేటప్పటికల్లా ఆ కుండము ఒడ్డున అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక రెల్లు తుప్ప ఉన్నది. రెల్లుని సంస్కృతంలో శరము అంటారు. అది వనంలా ఉంది కానీ శర వనము. సంస్కృతంలో పదం చెప్పేటప్పుడు రా అనే శబ్దం ఉంటే నా అయిపోతుంది, నకారం. సరిగ్గా వనము అన్నప్పుడు నా ఉండాలి. తెలుసుగా, నాణాలను 2 ఉంటాయని తెలుసు కదండి. శాశాసాలను 3 ఉంటాయి, నాణాలను 2 ఉంటాయని తెలుగు వారికి చెప్పవలసిన ఒక మహాస్థితి మనకు దాపురించింది ఇక్కడ. కానీ వనం అనే మాట శర పక్కన దగ్గర రకారం వల్ల నా అయిపోతుంది. రామేణ అంటాం, రామేణ రామాయణం. అయ్యనం అన్నప్పుడు నా రాయాలి, అణా ఎందుకు రాస్తామంటే రా అకారం వల్ల. ఇవన్నీ భాష సంబంధించిన అంశములు. శర కాస్త వనం కలిగి శరవణం అయింది ఇక్కడ. అందులో ప్రవేశించింది తేజస్సు అంతా. ఆ శరవణం ఎవరంటే అమ్మవారు నేరుగా శివతేజస్సుని గర్భంలో స్వీకరించలేదు. ఇది రహస్యం. ఆ తల్లి తపశ్శక్తితో ఈ గౌరీ కొండలో శరవణముగా మారినది. ఇది రహస్యం. ఇక్కడ అమ్మవారే ఉన్నారు. అక్కడ అమ్మవారి అక్కడికి చేరేకే ఈయన మూర్తి స్వీకరించాడు. అక్కడికి చేరిన తర్వాత సరిగ్గా చేరి అక్కడికి సమీకరింపబడ్డ సమయం ఏంటంటే, ఈ కథంతా జరిగింది కార్తీకంలో ఉండి. అక్కడికి చేరిన రోజు ప్రధానంగా చేరగానే అక్కడ సమీకరింపబడ్డ రోజు పాడ్యం, మార్గశీర్ష పాడ్యం. శుక్లాయాం ప్రతిపద్యాసీత్, ద్వితీయాయాం సమీకృత, తృతీయాయాంచ సాకార, సర్వలక్షణలక్షిత, చతుర్థ్యాం పరిపూర్ణాంగ, షణ్ముఖో ద్వాదశేక్షణ, అలంకృతస్తు పంచమ్యాం, షష్ఠ్యాంచ సముద్ధిత. ఇది స్కంద పురాణంలో శ్లోకం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. పాడ్యమి నాడు ఒక దగ్గరికి వచ్చినది, ద్వితీయాయాం ఒక పేరుకును ముద్దగా మారింది, ఇది విధియ నాడు. తృతీయ నాడు ఆకారం ధరించింది, సర్వ సులక్షణాలతో ఆకారం ధరించింది. చతుర్థ్యాం పరిపూర్ణంగా, చతుర్థి వచ్చేటప్పటికి అవయవాలన్నీ సంపూర్ణంగా తయారయ్యాయి. ఇక పంచమి వచ్చేటప్పటికల్లా ఆయన షణ్ముఖో ద్వాదశక్షణ, 12 కళ్ళతో 6 ముఖాలతో తయారయ్యాడు, అలంకారములతో ఉన్నాడు. షష్ఠ్యాంచ సముత్థిత, షష్ఠి రాగానే బయటకు వచ్చాడు అక్కడి నుంచి. కనుక షష్ఠి నాడు, మార్గశీర్ష షష్ఠి నాడు వచ్చాడు కనుక ఆయన మార్గశిర శుద్ధి నాడు, శుద్ధ షష్ఠి నాడు జన్మించాడు అని చెప్తున్నారు. ఇది స్వామి ఆవిర్భావ ఘట్టం. Oh